దేవుడు గనక లేకుంటే నేనేమైపోయేవాడినో, మీరేమైపోయేవారు. నిజంగా మనం బ్రతుకున్నామంటే, ఈరోజు కుటుంబంతో ఉన్నామంటే, ఈరోజు సమాజంలో మనం ఉన్నామంటే, మనం బ్రతుకుతున్నామంటే, మనం జీవిస్తున్నామంటే అది దేవుని కృప కాదంటారా? అది దేవుడి దయ కాదంటారా? ఒక సుమారు 15 సంవత్సరాల క్రితం నా కుటుంబంలో మా తల్లిగారు చనిపోయింది, మా తండ్రి గారు చనిపోయాడు, మా పెద్దన్నయ్య చనిపోయాడు, రెండో అన్న చనిపోయాడు, మా వదిన చనిపోయింది. ఎన్నో నష్టపోయాను, ఎన్నో కోల్పోయాను. శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ లేని నా జీవితంలో ఒక స్నేహితుడి ద్వారా నేను యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నాను, సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఎన్నో పూజలు, పునస్కారాలు, దేవుళ్ళు, దేవతలు. యేసుప్రభు అంటే మా జీవితంలో తెలియని వంశం. యేసుప్రభు ఎవరో మాకు తెలియదు. గుళ్ళు, గోపురాలు, పూజలు, పునస్కారాలు చేసే వ్యక్తులం. మా తండ్రి గారే కుల పెద్ద, అన్ని ముందుండి జరిగించేటువంటి వ్యక్తి. కానీ నా కుటుంబంలో ఎన్ని పూజలు, పునస్కారాలు చేసినా శాంతి, సమాధానం, నెమ్మది లేదు. అందరూ చనిపోయారు. కానీ నా దేవుడి ప్రజలు అలాంటి పరిస్థితులలో యేసుప్రభు నన్ను పట్టుకొని, నన్ను రక్షించి, నన్ను కాపాడి సమాధానం ఇచ్చాడు.